అమెరికాలో అక్రమ వలసదారులను మెడపట్టి గెంటేసే పనిలో బిజీగా ఉన్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. డెమోక్రటిక్ పార్టీ చేతిలో ఉన్న కాలిఫోర్నియాపై పగబట్టాడు ట్రంప్. లాస్ ఏంజల్స్ మొత్తం అగ్నిగుండంగా మారిపోయింది. ఎల్ఏకు పెద్ద ఎత్తున సైనికులను తరలించాడు. సిరియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న అమెరికా సైనికుల కంటే ఎల్ఏకే పెద్ద ఎత్తున సైనికులు తరలించాడనే టాక్ వినిపిస్తోంది. అక్రమ వలసదారులను మెడపట్టి గెంటేయడంతో ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో గతంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఒబామా కూడా అలాంటి పాత్ర పోషించారు. వివరాలు చూద్దాం. ప్రస్తుతం కాలిఫోర్నియా స్టేట్లోని లాస్ ఏంజల్స్ లేదా ఎల్ఏ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. దీనికి అసలు కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను మెడపెట్టి గెంటేస్తానని చెప్పిన ప్రకారమే తన కార్యాచరణను అమలు చేస్తున్నాడు. కానీ దీనికి తోడు రాజకీయాలను ఎలానూ ఉన్నాయి. ఇండియా నుంచి కొన్ని పాఠాలు వంటబట్టించుకున్నట్లున్నాడు ట్రంప్. కాలిఫోర్నియా స్టేట్ విషయానికి వస్తే దేశంలోని అతిపెద్ద రాష్ట్రం. అక్కడ అధికారంలో ఉంది డెమోక్రటిక్ పార్టీ. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి గవర్నర్కు పూర్తి అధికారాలుంటాయి. రాష్ట్రాల్లో కేంద్రం జోక్యం అతి తక్కువగా ఉంటుంది. ఇక ట్రంప్ కాలిఫోర్నియాలో అక్రమ వలసదారులను పంపించేసే పనిలో పడ్డాడు. ఇక ఎల్ఏ గవర్నర్ గవిన్ న్యూసం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి మధ్య అహంభావంతో ప్రస్తుతం ఎల్ఏ తగలబడిపోతోంది. ఎల్ఏలో అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపించడానికి ట్రంప్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈని రంగంలోకి దించాడు. దక్షిణ ఎల్ఏలోని వెస్ట్ లేక్ జిల్లాతో పాటు పారామౌంట్లోని 82% ప్రజలు హిస్పానిక్లున్నారు. హిస్పానిక్లు అంటే లాటిన్ అమెరికాకు చెందినవారు. ముఖ్యంగా క్యూబా, మెక్సికన్లు లేదా పోర్టారికోలకు చెందినవారు ఉన్నారు. వారిని వెనక్కి పంపించడానికి పోలీసులతో పాటు మిలిటరీ రంగంలోకి దింపాడు ట్రంప్. నిరసనకారులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. వీరికి కాలిఫోర్నియా గవర్నర్ మద్దతు ప్రకటించారు. దీంతో ఎల్ఏ రణరంగం అయింది. దీంతో ఈ నిరసనలు కేవలం ఎల్ఏకు మాత్రమే పరిమితం కాలేదు, దేశం మొత్తం విస్తరించాయి. ఉదాహరణకు న్యూయార్క్, షికాగో, సియాటెల్, డెన్వర్, టెక్సాస్ అంటే డాలస్, ఫ్లోరిడా, న్యూయార్క్, అరిజోనా లాంటి రాష్ట్రాల్లో హిస్పానిక్ల జనాభా ఎక్కువగా ఉంది. హిస్పానిక్లను అరెస్ట్ చేయడానికి ఐసీఈ అధికారులు వచ్చినప్పుడు వీరు తిరగబడ్డారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్తో పాటు సరిహద్దు భద్రతా పనిని టామ్ హోమాన్కు అప్పగించాడు. దీనిపై పోప్ ఫ్రాన్సిస్తో పాటు అమెరికా క్యాథలిక్ బిషప్, మాజీ అర్జెంటీనా పోప్లు ట్రంప్ అక్రమ వలసదారులను బలవంతంగా పంపించడాన్ని వ్యతిరేకించారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని, వారు కరడుగట్టిన క్రిమినల్స్ కాదని వారించారు. దీనిని టామ్ హోమాన్ ఘాటుగా స్పందించారు. మీ పని మీరు చూసుకోండి, మీ పనిపై ధ్యాస పెట్టండి, అనవసరపు అంశాల్లో జోక్యం వద్దు అని వారించారు. వాటికన్ చుట్టూ ఆయన గోడ కట్టుకోలేదా అని నిలదీశారు. 2016లో ట్రంప్ అమెరికా మెక్సికోకు మధ్య గోడ కడతానని ప్రకటించడంతో పోప్ బ్రిడ్జిల స్థానంలో గోడలు కట్టడం క్రిస్టియానిటీని కాదని వ్యాఖ్యానించారు. కాగా హోమాన్ మాత్రం కేవలం కాలిఫోర్నియా, ఎల్ఏ కాదు, దేశం అంతా ఎక్కడా అక్రమ వలసదారులుంటే అక్కడి నుంచి వారిని తరిమేస్తామని హెచ్చరించారు. దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించేయడం ట్రంప్కు అంత తేలిక కూడా కాదు. ఐసీఈని వాస్తవానికి ఏర్పాటు చేసింది ప్రజల భద్రతకు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లితే రంగంలోకి దించడానికి ఐసీఈని సిద్ధంగా ఉంచుతారు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులను ఏరివేసే పనికి ఉపయోగించుకుంటున్నారు. పోలీసులకు అదనంగా ఐసీఈని వినియోగించుకుంటున్నారు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎల్ఏ నిరసనల విషయానికొస్తే దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. అమెరికాలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా. అలాగే 1992 నుంచి డెమోక్రటిక్ల చేతిలో అధికారం ఉంది. ప్రెసిడెన్షియల్ రేసులో ట్రంప్కు పోటీగా కమలా హ్యారిస్ నిలబడ్డ విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన కమలా హ్యారిస్ రాష్ట్ర అటార్నీ జనరల్గా 6 సంవత్సరాల పాటు కొనసాగారు. అటు తర్వాత ఆమె సెనేటర్ అయ్యారు. లాస్ ఏంజల్స్లో ఆమెకు 64.82% ఓట్లు వస్తే ట్రంప్కు కేవలం 31.91% ఓట్లు వచ్చాయి.
1990లో కాలిఫోర్నియాలో సమూలమైన మార్పులు సంభవించాయి. మాజీ అమెరికా ప్రెస్ సెనెట్ సభ్యుడు పెటే విల్సన్ వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. 1994లో కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నిక సందర్భంగా ఆయన వలసవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో లాటినోలు, ఇతర గ్రూపులు డెమోక్రాటిక్లకు మద్దతు ప్రకటించడం మొదలుపెట్టాయి. అమెరికా వలసదారులు డెమోక్రాటిక్లకు ఓటు బ్యాంకుగా మారారు. వారిలో కొంతమంది పౌరసత్వం ఇప్పించడంతో అక్రమ వలసదారులతో పాటు వలసదారుల ఓట్లు గంపగుత్తగా డెమోక్రటిక్ పార్టీకి పడుతున్నాయి. ఇది ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు కంటకింపుగా మారింది. దీంతో ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ తనకున్న విచక్షణ అధికారాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ దారులను పంపించడానికి ఐసీఈ ద్వారా అతిపెద్ద ఆపరేషన్ మొదలుపెట్టాడు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేయడం ఇదే మొదటిసారి కాదు. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సుమారు 30 లక్షల మంది వారి దేశాలకు పంపించారు. జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 20 లక్షల మందిని దేశం నుంచి పంపించారు. దీంతో బుష్కు డిపోర్టర్ ఇన్ చీఫ్గా పిలిచేవారు. ఇక ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా అక్రమ వలసదారులను తరలిస్తానని ప్రకటించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తానని కొన్ని రోజుల పాటు హల్చల్ చేశారు. తర్వాత అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని హడావుడి చేశారు. అయితే ప్రతి దేశానికి వారి పౌరుల ప్రయోజనాలతో పాటు జాతీయ ప్రయోజనాలు చాలా పెద్దపీట వేయాల్సిందే. ప్రస్తుతం ట్రంప్తో పాటు అంతకుముందు ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారు కూడా అక్రమ వలసదారులపై తీసుకున్న చర్యలు పక్కాగా రాజ్యాంగబద్ధమే. అయితే ఇక్కడ తేడా, గతంలో ప్రెసిడెంట్లు తాము చేయాల్సిన పని మూడో కంటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా తెలుసుకున్నారు. ప్రస్తుతం ట్రంప్ మాత్రం అక్రమ వలసదారులను దేశం నుంచి తరలించి ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. అదే తేడా. ఇక అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న తంతును చూస్తే అమెరికాలో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలస వచ్చిన వారే అక్కడ ప్రతి ఒక్కరికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, మెరుగైన జీవితం కోసం అమెరికాకు వెళ్తుంటారు. మరి ఈ రోజు అమెరికా ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే ప్రతి దేశానికి చెందిన పౌరుడు తన వంతు కృషి చేస్తేనే అమెరికా అభివృద్ధి చెందుతుంది. ఇక అసలు విషయానికొస్తే నిజమైన అమెరికా ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తే దీనికి రాజకీయ పార్టీలే జవాబు చెబితే బాగుంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.